ఎజెండా మారింది. భారతదేశాన్ని ముక్కలు చేయడం అన్నటువంటి దాంట్లో సాధ్యం కాలేదు. దాంతో మా దేశానికంటూ మా ముస్లిములకు ఇంకొక దేశం ఒకప్పుడు పాకిస్తాన్ ఇచ్చింది భారతదేశం నుంచి విడిపోయి ముస్లిముల కోసమే. ఆ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయింది. అంటే అక్కడికి 3 ముస్లిం దేశాలే. ఆఫ్ఘనిస్తాన్ అంతకుముందు అఖండ భారతంలో భాగం, అక్కడ ఒక ముస్లిం దేశమే. ఇది కాకుండా ఇప్పుడంట బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో జనంకి ప్లేస్ చాలట్లేదంట, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వీటన్నిటికి కూడా. అందుకని భారతదేశంలో ఇంకొక ముక్క ఇవ్వాలట వీళ్ళకి. ఈ కొత్త చర్చ తెర మీదకి తీసుకొస్తున్నారు. అంటే అప్పట్లో హిట్లర్ తీసుకొచ్చినటువంటిది, నాజీ నియంత అయినటువంటి హిట్లరు ప్రపంచవ్యాప్తంగా ఎందుకయ్యా దాడులు చేసిందంటే తమ దేశంలో ప్లేస్ చాలట్లేదు, స్పేస్ చాలట్లేదు, బ్రీతింగ్ స్పేస్ కావాలంటూ వేరే దేశాలను ఆక్రమించేవాడు. ఇప్పుడు అట్లాంటి దరిద్ర పని ఇండియాలో చేస్తారు. मुस्लिम लीग ने 1942 में डिमांड की थी पाकिस्तान की। 22 साल तंग होने के बाद में वही हालात अब पैदा करे जा रहे हैं। अब सिर्फ जो है आंदोलन ही नहीं, हम फिर से अपने लिए एक अलग देश की मांग करेंगे। अलग देश की मांग కొత్త कर रहे हैं डिमांड पाकिस्तान जैसे कौन सा देश? जैसे हालात जो इसी में बनाएंगे, ఇది భారతదేశంలో అడుగుతుంది. ఇంకో దేశం ఇవ్వాలట. बनाया ऐसे ही बनाएंगे। ఇట్లాగ అడిగినోడిని తీసుకెళ్ళి పాకిస్తాన్లో వదిలేస్తే దరిద్రం వదిలిపోతుంది.